బీసీ కులగణనకు నాంది పలికి 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, అందుకోసం తన పదవి త్యాగానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దేశంలో బ్రిటిష్ కాలంలో చేపట్టిన కులగణన తర్వాత నేటి వరకు సమగ్రంగా చేపట్టలేదని ఎమ్మెల్యే చెప్పారు. 1,75,000 మంది సిబ్బంది భాగస్వామ్యంతో తెలంగాణ సమగ్ర కులగణన చేపట్టినట్లు ఆయన వివరించారు. బీసీ కులగణనపై మంత్రుల కమిటీ వేసి అభిప్రాయాలను సీఎం సేకరించారన్నారు. దేశవ్యాప్త కులగణనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆయన గుర్తు చేశారు. Welcome back. దళితులు బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి 42% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు 2 సార్ల కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో 50 మంది మేధావులతో కలిసి జంతర్ మంతర్లో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న 70 మంది పార్లమెంట్ సిద్ధం. ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాండి అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ మేము మద్దతుని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తివేసే కార్యక్రమాన్ని చేస్తున్న తీరుకి ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు, మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి, కలిసి పోదాం. ఇవాళ గాంధేయవాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్న మనమందరం కలిసి ముందుకు పోదాం. ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పరుని చేయడానికి బ్రిటిషులను మర్పించే విధంగా బలహీనం అణగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనుల గురించి పోరాటం
కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుపునిస్తున్నాను.